మేడ్చల్ జిల్లా ఘన్పూర్ సర్వీస్ రోడ్లో కారులో మంటలు చెలరేగి ఇద్దరు చనిపోయిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటన ప్రమాదం కాదని ఆత్మహత్య అని నిర్ధారించారు పోలీసులు. మృతులు యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పిల్లాయిపల్లికి చెందిన శ్రీరామ్, పోచారం మున్సిపాలిటీ చౌదర్గూడకు చెందిన లిఖితగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని తెలిసిందే. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లిఖిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. మృతుడు శ్రీరామ్ నారపల్లిలో సైకిల్ షాప్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం యాదాద్రి జిల్లా జమిలపేటలో ఉంటున్నాడు. శ్రీరామ్ పనిచేసే చోటే అమ్మాయి లిఖిత ఉంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీరామ్ తన స్నేహితుడి కారు తీసుకుని వెళ్లినట్టు తెలిసిందే. సాయంత్రం ఘట్కేసర్ ఔటర్ సర్వీస్ రోడ్లో లిఖితతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన అన్న శ్రీరామ్ 5 ఏళ్ల నుంచి ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని చెప్పాడు మృతుడి సోదరుడు. వారి ప్రేమ విషయం తెలిసిన ఓ వ్యక్తి తన అన్నను బెదిరించి 1,35,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పారు. ఇవాళ పెదనాన్న కుమారుడు నరసింహకు ఫోన్ చేసి చెప్పి బయటకు వెళ్లాడని తెలిపారు. సూసైడ్ లెటర్ రాసి బయటకు వెళ్లినట్టు గుర్తించామని చెప్పాడు. ఇక ప్రేమ జంటను బెదిరించి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.